దయచేసి చిన్నపిల్లలున్న తల్లిదండ్రులు ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో చూడండి. అంగన్వాడీ నుంచి ఎప్పుడు కూడా ఎగ్స్ తీసుకొచ్చినా బ్రేక్ చేసి పెట్టండి పిల్లలకి. ఎందుకంటే అంగన్వాడీలో క్వాలిటీ రావట్లేదు అసలు. చంటి పిల్లల దగ్గర కూడా వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు. పిండి ప్యాకెట్ అయినా సరే ఓపెన్ చేసింది అస్సలు తీసుకోకండి. ఈ వీడియో మిస్ కాకుండా చూడండి. దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి ప్లీజ్. హలో అండి అందరికీ. ఈరోజు నేను అంగన్వాడీలో ఎగ్స్ తీసుకొచ్చిన తర్వాత ఆమ్లెట్ వేసుకుందామని చెప్పి 2 బ్రేక్ చేశాను. కోడిగుడ్లు మొత్తం మురిగిపోయినాయి. అసలు 2 గుడ్లు కూడా పగిలిపోయినాయి, బాగోలేదు, కుళ్ళిపోయినాయి. అసలు ఏంటా అని చెప్పి ఒక్కొక్క గుడ్డు కొడుతుంటే అంత కుళ్ళు వాసన, మురుగు వాసన. ఇలాంటి కోడిగుడ్లు చిన్నపిల్లలకి గవర్నమెంట్ వేస్తుందా, అంగన్వాడీలో వేస్తున్నారో అసలు ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు. చిన్నపిల్లలకి ఇలాంటి గుడ్లు పెడితే వాళ్ళ హెల్త్ ఏమైపోవాలండి. అసలు ఎవరు కూడా స్పందించరా? ఇలాంటి ఎగ్స్ ఇవ్వడానికి చంటి పిల్లలకి మనసు ఎలా ఒప్పుతుంది వాళ్ళకి? అవి తెలియక ఒక్కొక్కళ్ళు ఉడకబెడితే అర్థం కాదు. ఇలా పగలగొడితే కొంచెం అయినా ఒకసారి అంటే అర్థమైద్ది. నురగ కూడా వస్తుంది చూసారండి ఎగ్స్లో. ప్రతి ఒక్క గుడ్డు కూడా మొత్తం మురుగు వాసన. అసలు ఇంత దరిద్రంగా, ఇంత ఇదిగా అసలు చంటి పిల్లలకి ఇవ్వాలని అంగన్వాడీ వాళ్ళు ఎలా అనుకుంటున్నారో అర్థం కావట్లేదు అసలు. పిండి ప్యాకెట్లు కూడా అంతే. పిండి ప్యాకెట్లు కూడా ఓపెన్ అయిపోయి వస్తాయి. మళ్ళీ అవి పిల్లలకి పెట్టాలి, ప్రోటీన్ అంటారు. ఎందులో ఉంది అసలు ప్రోటీను? ఇలాంటి ఎగ్స్లోనూ అలాంటి పిండి ప్యాకెట్లో ఉండిద్దా?